హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం గద్వాల మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే తేజస్వి గురించి పాయింట్స్ వేసి చెప్తా. అసలు ఈ ట్విస్ట్లు ఎవరు ఊహించరు. ముందు ఐశ్వర్యాల అమ్మ సుజాత, ఐశ్వర్య నవీన్. మరి ఐశ్వర్య నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయాడా? లేదు, ఆయనని చంపేశారు. ఎవరు? సుజాత అండ్ ఐశ్వర్య ఎలుకల ముందు పెట్టి చంపేశారు. ఆ బాడీని ఎక్కడో మాయం చేశారు. ఇది ఈ ఐశ్వర్య వాళ్ళ మేనత్త చెప్తుంది. ఇక ఐశ్వర్యకి ఆల్రెడీ చాలామంది అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్న మూమెంట్లోనే ఇప్పుడు ఈమెమంటుంది, ఐశ్వర్య కానీ వాళ్ళ అమ్మ సుజాత కానీ చాలామంది అఫైర్స్ మెయింటైన్ చేశారు. ఈ విషయం ఊర్లో అందరూ తెలుసు, ఇక వాళ్ళ ఊర్లోకి రానిచ్చేది లేదు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. సరే, ఐశ్వర్య వాళ్ళ నాన్న మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళ నాన్న బంధువులు ఆ రకం చెప్తూ ఉండొచ్చు. బట్ అసలు ఆయన ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఊరికి తెలియదు. అంటే ఐశ్వర్య తండ్రిని అంటే సుజాత భర్తని చంపేశారా? ఫస్ట్ అనుమానం, ఇది విచారణ చేయాలి. నెంబర్ 2, ఐశ్వర్య యొక్క అన్న సుజాత యొక్క కొడుకు నవీన్ ఈ తిరుమలరావు బ్యాంక్ మేనేజరు. నేను కెనరా బ్యాంక్ అన్నా, కెనరా బ్యాంక్ కదా, కెన్ఫిన్ బ్యాంక్ అంట. ఈ కెన్ఫిన్ బ్యాంక్ సంబంధించి కూడా చాలా లిటిగేషన్స్ నేను తర్వాత చెప్తా. ముందైతే ఇతను ఇంటికి వస్తున్న మూమెంట్లోనే సుజాత రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆ మూమెంట్లోనే ఐశ్వర్యను చూసి ఐశ్వర్యతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు, తల్లి కూతురుతో ఉన్న రిలేషన్ చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటే నవీన్కి తల కొట్టేసిన పరువు పోతూ ఉండి ఏంటి ఇది అదని అని చెప్పేసి మాట్లాడుతున్న మూమెంట్లో నవీన్ చంపేద్దామని చెప్పేసి ముగ్గురు ప్లాన్ వేసుకొని నవీన్ చంపేశారు. బట్ జారి పడ్డాడని చెప్పేసి జనాన్ని నమ్మించేసి అంచనీలు కూడా చేసేశారు. అంటే రెండో మర్డర్ నవీన్. మొదట మర్డర్ సుజాత వాళ్ళ భర్త ఐశ్వర్య యొక్క తండ్రి. ఇది డౌట్ఫుల్, తెలియాలి ఆయన వెళ్ళిపోయాడా చంపేశారా అని. వెళ్ళిపోతే ఎక్కడ ఏంటి ఎవరికి తెలియదు, చంపేస్తే అసలు ఏంటి అది ఎవరికి తెలియదు. బట్ నవీన్ విషయంలో మాత్రం చనిపోయాడు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది చంపేశారు అని. 2 మర్డర్లు అయిపోయాయి. ఇక 3 తేజేశ్వర్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎలా చంపారు ఏంటో మొత్తం మాట్లాడుకున్నాం. సో 3వ మర్డర్ తేజేశ్వర్. 4వ మర్డర్ తిరుమలరావు భార్య ఇక్కడ తప్పించుకుందాం. వాస్తవానికి ముందు ఆమెను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలనేది టార్గెట్. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది. బట్ ఆ తర్వాత హత్య నుంచి తిరుమలరావు భార్య తప్పించుకుంది. దాంతో ఇక వర్కౌట్ అయ్యేటట్లేదు ప్లాన్ అని వీళ్ళు వాడిని పెళ్లి చేసుకో, ఆ ఎదురు ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నారు. ఆ ప్లాన్ ఏంటి, నువ్వు కర్నూలు వచ్చి ఉండు నీ మొగుడితో పాటు, మనం ఎదవిధంగా కాపురం చేద్దాం, పుట్టే పిల్లలు వచ్చేసి మనవాళ్ళే కాబట్టి. వీటికి ఆల్రెడీ పెళ్ళి 8 సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టకపోయేసరికి నలుగురు నానా రకాలుగా అన్నారు. ఏమని, వాడు తేడాగాడరా, ఆడింగ్లో ఆడరా, అదిరా ఇదిరా. ఇక అప్పుడు ఈ సుజాతతో పరిచయం, ఇక ఆ రకంగా అంత రిలేషను. ఇక ఆమె ఇంటికి వస్తూ పోతుండేసరికి పెద్ద పోటుగాడు అని చెప్పి జనాలు అనుకుంటూ ఉండేసరికి అమ్మాయ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ పిల్లలు కావాలనుకున్నప్పుడు సుజాతతో అవటం కష్టం. సో సుజాత కూతురు ఐశ్వర్య మీద కనుబడింది కాబట్టి ఆమెతో రిలేషన్ ఉన్నాడు కాబట్టి తనతో పిల్లలుగా అందాం. బట్ భార్య ఎప్పుడు ఒప్పుకోవట్లా. ఇంకేం చేద్దాం, చంపేద్దాం, చంపటం కుదరలా. సో ఐశ్వర్యతో వచ్చేసి రిలేషన్లో ఉన్నాడు కాబట్టి నువ్వు తేజస్విని పెళ్లి చేసుకో, అతను కర్నూలు పట్ల అతను కూడా అని అన్నాడు. బట్ అతను వచ్చేసి ససేమేర అన్నాడు. ఇక ఆ ఊర్లో ఉంటున్న మూమెంట్లో ఫోన్లో వ్యవహారం నడిపిస్తున్న విషయం అర్థమైపోయింది. ఇక ఈలోపు బైక్ ట్రాకర్ పెట్టేసి జీపీఎస్ ట్రాకర్ పెట్టి చంపడానికి ట్రై చేసింది. బట్ అవ్వలేదు. మొత్తానికి 6వ ప్లాన్లో చంపేశారు. ఇక ఇప్పుడు మరలా తేజస్విని హత్య చేసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ భార్య ఉందే, ఆమె హత్య చేయడం మరలా ఉందంట. తేజేశ్వర్ ఐశ్వర్య వీళ్ళు దూరంగా వెళ్ళి బతకాలి, లద్దాఖ్ లేదా ఆ తర్వాత విదేశాలకు. ఇది ప్లాన్ వాళ్ళది. తేజేశ్వరిని చంపిన తర్వాత బ్యాలెన్స్ ఉన్నటువంటి తేజేశ్వర్ భార్యను కూడా తిరుమలరావు భార్యను కూడా చంపేయాలి. అప్పుడు వీళ్ళు ప్రశాంతంగా వీళ్ళు బతకొచ్చు అన్నది వీళ్ళ ప్లాన్. ఈ తిరుమలరావు వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర దొరికాడు. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయినారు పోలీసులు. ఇక ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి, ఈ తేజేశ్వర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీడు ఆల్రెడీ గతంలో దొంగ నోట్లు మారుస్తూ దొరికాడు. వీడి మీద డెకాయిట్ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఇటువంటి అడ్రస్ బ్యాంకులో ఉద్యోగం ఇవ్వకూడదు. మరి అదే కెన్ఫిన్ హోమ్స్ అని చెప్పేసి లోన్లు ఇప్పించే బ్యాంక్ అంట. దెన్ ఏకంగా అందులో వీడికి మేనేజర్ పోస్టే ఇచ్చారు. అసలు అలా లేస్తారు. అండ్ వీడు చాలా మందికి లోన్లు ఇప్పిస్తూ అందులో కమిషన్స్ తీసుకుంటూ ఉంటాడంట. ఈ కమిషన్ తీసుకునే క్యాండిడేట్ మధ్యలో లోన్లు ఇప్పించే క్యాండిడేట్ ఉంటారు చూసారా, ఏజెంట్లు అన్నట్టు. ఈ ఏజెంట్ వచ్చేసి ఎప్పటికప్పుడు తేజేశ్వర్ యొక్క కదలికలు మొత్తం అతను చెప్పాడంట. ఐశ్వర్యకి ఈ తిరుమలరావుకి మధ్య బ్రోకర్ లాగా ఏజెంట్ లాగా వీడు ఉండేవాడంట. వీడు మరలా తేజేశ్వర్ క్లోజ్ అంట. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా తిరుమలరావు ఐశ్వర్య సుజాత కలగలిసి ఫస్ట్ సుజాత భర్తను చంపేశారు. బట్ చావకుండా బతుకున్నట్టు ఎక్కడో తెలియాలి. బట్ నవీన్ అయితే ఖచ్చితంగా వీళ్ళే చంపేసిన అర్థమవుతుంది. నవీన్ వచ్చేసి ఐశ్వర్య యొక్క అన్న, సుజాత యొక్క కొడుకు. సో తిరుమలరావు ఇంటికి రావడానికి చూసి ఏంటిది తల్లి కూతురుతో నలుగురు చండాలంగా మాట్లాడుతూ వద్దు వద్దు అంటూ ఉన్న మూమెంట్లో అతను చంపేశారు. ఫస్ట్ అతను. నెక్స్ట్ తేజేశ్వర్.
నెక్స్ట్ వచ్చేసి తిరుమలరావు భార్యను చంపాలి. లక్కీలి ఆమె ఐశ్వర్య పెళ్లికి ముందు తప్పించుకుంది, పెళ్ళైన తర్వాత తప్పించుకుంది. సో ఇప్పుడు ఇక తెలియాల్సింది ఏమైనా ఉన్నాయంటే బ్యాంకులో అసలు వీడికి ఉద్యోగం ఎవడిచ్చాడు? బ్యాంకులో వీడికి 25 లక్షలు, 20 లక్షలు కాదంట, 25 లక్షలు లోన్ అంట. ఏ బేస్ మీద 25 లక్షలు లోన్ ఇచ్చారు? ఆ డబ్బుతో వీడు సుపారీ గ్యాంగ్కి 2 లక్షలు ఇచ్చి తేజస్విని చంపించి మిగతా డబ్బుతో విదేశాలకు వెళ్ళిపోతుందని చెప్పి 2 టికెట్లు బుక్ చేస్తే ఈలోపు ఐశ్వర్య మీద డౌట్ వచ్చి ఈ తేజస్వి కన్నా కంప్లైంట్ ఇస్తే ఇక వాళ్ళు ఐశ్వర్యని ఆపేశారు పోలీసులు. ఈలోపు ఇక బాడీ దొరకడం తేజస్వర్ది. ఈలోపు ఐశ్వర్య వచ్చేసి అక్కడ ఆగిపోవటం. ఈలోపు ఇక నేను కూడా దొరికేస్తానని చెప్పేసి తిరుమలరావు వెళ్ళిపోతాని చెప్పి డిసైడ్ మూమెంట్లోనే నిఘా పెడతాం, ఆయన ఫోన్ని ట్రాక్ చేయడంతో సంశయబద్ద దొరికేశారు. మనుషులని అసలు వీళ్ళు ఇంత దారుణమైనటువంటి రాక్షసమైనటువంటి ప్లాన్లా మొత్తం ఏంటంటే వీడికి పిల్లలు కావాలి, అది ఐశ్వర్యతో ఎందుకు దరిద్రుడా, వేరే వాళ్ళని చేసుకోవచ్చు కదా. సరే మీ ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళి ఐవీఎఫ్ పద్ధతి ఉంది, టెస్ట్ బేబీ, ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రాబ్లం నీలోనా మీ ఆవిడ క్లారిటీ వచ్చేస్తే అప్పుడు మీ ఆవిడే ఏదో ఒక అడుగులు ముందుకేసేది కదా నీకు పిల్లలు కలగాలన్నప్పుడు. అది ఏం చేయలే. అండ్ దీనికి తోడు ఈ బ్యాంక్ వాళ్ళు వీడు బాగా లోన్లు జనాలకు ఇప్పిస్తుండేసరికి దాని వీడిగా డెకాట్ షీట్ ఓపెన్ ఉన్నా దొంగ నోట్లు మారుస్తూ గతంలో దొరికినా వీడికి మరలా అంత పెద్ద పొజిషన్ అసలు ఎలా ఇచ్చారు? వీడు ఇంకెన్ని చేస్తున్నాడు ఏంటో అన్ని విచారణలో బయటపడాల్సి ఉంది. సో ఒకటే చెప్తే గుర్తుంచుకోండి, తప్పు చేస్తే దొరుకుతారు, హత్య చేస్తే తప్పించుకోలేరు. అయినా సరే తప్పు చేస్తూ అయినా సరే హత్యలు చేస్తూ పోతా ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇంకెన్ని ట్విస్టులు పెడితే చూద్దాం. బట్ పాపం అన్యాయంగా నవీని చంపేశారు, తోడబుట్టినవాడిని. అండ్ తేజస్విని చంపేశారు, కట్టుకున్నవాడిని. కన్న తండ్రిని నిజంగా చంపారా పారిపోయాడా తెలియదు. తిరుమలరావు భార్య మాత్రం నిజంగా అదృష్టవంతుడు, లక్కీలు బతికేసింది.